హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక మంచి రైతు స్టోరీ మీతో షేర్ చేస్తున్నాను. ఈ స్టోరీ వచ్చేసి ఒక మంచి పల్లెటూరులో సూర్యుడి కిరణాలు పచ్చని పొలాలపై ఆడుకుంటూ ఉంటే అక్కడ రైతులు కష్టాల్లో ఒక తీపి సవ్వడి వినిపించేది. ఆ ఊరి పక్కన ఉన్న భూమి కోసం ఒక గొప్ప వివాదం నెలకొల్పింది. ఆ వివాదం గురించి ఈరోజు మన స్టోరీలో మనం మాట్లాడుకుందాం. ఒక పక్క రాజన్న వయసు మీద పడ్డ రైతు ఆ భూమిని సేద్యం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ రైతు వ్యవసాయం తప్ప ఇంకేం తెలీదు. ఇంకో పక్క మధుకర్, అతను ఒక ధనవంతుడు. ఆ భూమిని తన వాణిజ్య ప్రాజెక్ట్ కోసం చేజిక్కించుకోవాలనుకుంటున్నాడు. రాజన్న దగ్గర భూమి పత్రాలు ఉన్న మధుకర్ ధనబలం వాడి అటు ఇల్లు ఇటు కోర్టు చుట్టూ తిరిగించాడు. ఊరంతా రాజన్నకి సపోర్టుగా ఉన్న మధుకర్ తన పద్ధతులతోనే ముందుకు సాగాడు. ఒకరోజు రాత్రి ఊరి చౌరస్తాలో కవ్వాలి మొదలైంది. ఈ కవ్వాలి తర్వాత ఊరంతా చర్చలో మునిగింది. మరుసటి రోజు రైతు అయితే కోర్టులో కేసు వేసినాడు. కేసు వేసింటే ఆ రోజైతే తీర్పు వెలువరించబడింది. రాజన్న వద్ద ఉన్న పత్రాలు అసలైనవని, భూమి అతనిదే అని న్యాయస్థానం స్పష్టం చేసింది. మధుకర్ ముఖం దిగులుగా మారినప్పటికీ రాజన్న దగ్గరికి వచ్చి చేతులు జోడించి, నీ భూమిని నువ్వు గెలిచావు, కానీ ఈ మట్టిలో సత్యాన్ని గౌరవిస్తాను అన్నాడు. ముగింపు మట్టిలో మధురం. రాజన్న మధుకర్ వైపు చూసి ఇలా అన్నాడు, ఈ భూమి ఎల్లప్పుడూ మనది కాదు, మనం ఆ భూమిని మొక్కేవాళ్ళం. చిన్న గెలుపులు చివరికి మట్టి చేసేది మనమే. జీవితం ఒక పటం, దాని గీతలే మన కష్టాలు. మట్టి సాక్షి వాక్యమే సత్యం. చివరికి రాజన్న భూమి అయితే రాజన్నకు దక్కింది. ఇలా రాజన్న మధుకర్ చాలా సంతోషంగా హ్యాపీగా తను చేసిన తప్పు అయితే మధుకర్ తెలుసుకున్నాడు. రైతు లేనిదే రాజ్యం లేదు అన్నట్టుగా రైతు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. కొన్నిసార్లు డబ్బు ఉంటే అన్నీ చేసేయచ్చు అనుకుంటాం, కానీ మనం నీతిగా నిజాయితీగా ఉంటే ఎప్పుడూ కూడా మనమే గెలుస్తామనేసి ఈ స్టోరీ యొక్క నీతి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.